నమస్తే. వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా ఏంటి కనిపిస్తోందంటే మనకు బంగారం. అంటే ప్రతి ఒక్కళ్ళు బంగారం గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ బంగారం రేట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటది. కానీ రీసెంట్ టైమ్స్‌లో బంగారం రేట్ చాలా హైలో ఉంది. అండ్ తగ్గడం కూడా తగ్గితే మహా అయితే 1000, 2000 తప్ప పెద్దగా తగ్గట్లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకుంటే బంగారంతో పాటు ఇటు సైడ్ వెండి ధరలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. అంటే పోటాపోటీగా అయి ఎళ్తూ ఉన్నాయన్నమాట. మరి నిజంగా బంగారం రేట్ అవ్వచ్చు, వెండి రేట్ అవ్వచ్చు. అసలు అలాగే కంటిన్యూ అవుతాయా? తగ్గుతాయా? అసలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటికి కారణాలేంటి? మరి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి బంగారం, వెండి కొనాలంటే? ఇలాంటి కంప్లీట్‌గా క్వెషన్స్ ఉన్నాయి గదా! వాటన్నిటికి ఈరోజు మనం ఆన్సర్ ఇచ్చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. ఆవిడని అడిగి దీని గురించి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, మాధవిరెడ్డి గారు, బంగారం భారతీయులకు అమితమైన ఇష్టమైనది అని ఇష్టమైనది. చెప్పొచ్చు. అవును. సో, బంగారం విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఆబ్వియస్‌లీ అది ఎప్పుడు పెరుగుతుంటుంది. బట్ స్టిల్ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం అది అవునండి. ఎందుకు అలా పెరిగిందో తెలియట్లేదు. హ్మ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే పోనీ బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేయలేం కదా! సిల్వర్‌లో అయినా అవును. పెట్టుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది చూస్తే అది కూడా అదే రేంజ్‌లో అవును. పెరుగుతుంది పోటాపోటీగా. అవును. మరి సామాన్యులకి అది బంగారం, వెండి అసలు అందుబాటులో వస్తుందా? ఉంటుందా? ఏం చేయమంటారు? సో, ఇక్కడ మనం 2 సెపరేట్‌గా మాట్లాడదాం. గోల్డ్ పెరగడానికి రీజన్స్ వేరండి. సిల్వర్ పెరగడానికి రీజన్స్ రైట్. వేరు. సో, రెండిటికి మనం చూసుకుంటే సిల్వర్ ఆల్మోస్ట్ ఈ 2025లో 100% అయిపోయింది. హ్మ్. అంటే ఇదే టైంకి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 70,000, 80,000 అట్లా రైట్. ఉండేది. ఇప్పుడు అది కాస్త 1,80,000 కూడా టచ్ అయిపోయింది. సో, హ్మ్. దేర్ ఈస్ నో డౌట్ ఇట్ విల్ రీచ్ 90 కూడా 2,00,000. ఆ! ఆల్‌మోస్ట్ 2,00,000 వచ్చేసింది రీచ్ కొనేది. అవుతదని మేము కూడా చాలా చోట్ల చెప్పాము. సో, ఇంత తొందరగా 2,00,000 కూడా రీచ్ అయిపోయేటట్టుగా మనకు కనిపిస్తుందండి. సో, సిల్వర్ ఏంటంటే గోల్డ్ పెరిగినంతగా సిల్వర్ లాస్ట్ 2 ఇయర్స్ పెరగలేదు కాబట్టి, ఈ ఇయర్ మరి ఎక్కువగా పెరిగింది. అంటే అట్ ద లాస్ట్ 2 సేమ్ ఇయర్స్ టైమ్ పెరిగేసింది లాస్ట్‌లో. లాస్ట్ 2 ఇయర్స్ సిల్వర్ ఒక్కటే ర్యాలీలో ఉంది. హ్మ్. ఈ సారీ గోల్డ్ ఒక్కటే ర్యాలీలో ఉంది. సిల్వర్ అంతగా పెరగలేదు. హ్మ్. అక్కడే ఉంది. కానీ ఈ ఇయర్ ఏమైందంటే ఆ 2 ఇయర్స్ పెరగలేదు కాబట్టి ఈ ర్యాలీలో సిల్వర్ అనేది కొంచెం పెరగడం ఎక్కువగా. అంటే హ్మ్. గోల్డ్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ సిల్వర్ ఎక్కువ. చూపిస్తోంది. రైట్. సిల్వర్ అనేది 100% అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మనకి ఈ ఇయర్‌లో 50, 60% పెరిగింది. హ్మ్. 2025 ఇదేమో 100% పెరిగిపోయింది. హ్మ్. సో, ఈ విధంగా ఈ సిల్వర్ పెరగడానికి ఏంటంటే ఇండస్ట్రియల్ ఏదైతే యూజెస్. కన్జంప్షన్ ఉందో, యూసేజ్ ఉందో దానికి మన మెయిన్ రీజన్ అండి. అంటే మనకి ఈవీస్‌లో కొత్తగా మనకి ఇండియాలో ఎక్కువగా ఈవీ కార్లని బాగా మనం కొంటున్నాము. దాని మీద యెస్. ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. హ్మ్. సో, తర్వాత సోలార్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేస్తుంది చిప్స్‌లో. ఇట్లా రకరకాలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ వచ్చేటప్పటికి ఒక్కసారిగా అదేమవుతుందంటే ఆ డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై ఒక్కొక్కసారి లేకపోవడం సరిపోవట్లేదు. వల్ల లేకపోవడం వల్ల ఏమవుతుంది ఇంకోటేంటంటే ఇంత పెరగడం వల్ల అందరూ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ చేశారు. రైట్. అంటే గోల్డ్‌లో సిల్వర్‌లో. చేయలేని వాళ్ళు సిల్వర్ పెరుగుతదని సిల్వర్‌లో ముందే ఒక ఊహించి 1,00,000 పెట్టేసి కేజీ కొన్నవాళ్ళు చాలా మందున్నారండి. అవును. ఒక 1,00,000 పెట్టేసి కేజీ కొనేసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. 1,50,000 దగ్గర కూడా కేజీ కొనుక్కున్న వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. సో, ఈ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ వైపు ఒకవైపు సిల్వర్ ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఈటీఎఫ్స్ ద్వారా అండి. కొంతమంది ఫిజికల్‌లో కొంటే కొంతమంది ఈటీఎఫ్స్ ద్వారా చాలా పెడుతున్నారు. హుహు. అప్పట్లో ఇంత అవేర్‌నెస్ లేదు. ఓకే. సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా పెట్టొచ్చా? సిల్వర్‌లో డిజిటల్‌గా కూడా సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? హ్మ్. అనేది అప్పుడు అంతగా తెలీదండి. తెలీదు. ఇప్పుడు బాగా ఇప్పుడంతా కూడా అందరికీ తెలిసిపోయింది. సో, ఫిజికల్‌గా కాదు దీన్ని డిజిటల్‌గా కూడా హ్మ్. మనము డీమ్యాట్ అకౌంట్ ద్వారా సిల్వర్‌లో పెట్టడం ఎక్కువైపోయింది. హ్మ్. సో, ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ అనేవి మనకు చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎడెల్‌వైస్ ఉంది, మోతిలాల్ ఓస్వాల్ ఉన్నాయి. ఇలాంటి చాలా ఈటీఎఫ్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండేటప్పటికి జస్ట్ క్లిక్ ఆఫ్ ది బటన్ కదా! మనీ ఉండగాను 70,000 ఉంటే ఈటీఎఫ్స్‌లో రైట్. మనం 1000 కూడా పెట్టేసుకోవచ్చు. హ్మ్. అంత కన్వీనియన్స్ ఎప్పుడైతే వచ్చిందో అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఒక్కసారిగా అది మనకి డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేదు. లేదు. హ్మ్. ఒక టైంలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఆపేయమని చెప్పారు. అంటే హ్మ్. ఎంత మనకి సప్లై తక్కువుంది, డిమాండ్ ఎంత ఎక్కువుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈ డిమాండ్ సప్లై ఇష్యూస్ వల్ల కూడా సిల్వర్ ఎక్కువ పెరిగేస్తుంది. ఓకే. సో, మరి దిస్ ఈస్ ద రీజన్ రీజన్ ఓకే. మేజర్. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మరి ఇప్పుడు సరిపోతుందంటారా? లేదండి. ఇంకా డిమాండ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది అంతా కూడా. సో, డెఫినైట్‌లీ ఇట్ విల్ రీచ్ 2,00,000 అండి. 2,00,000 2,00,000 అయితే అవుతుంది. మాత్రము సిల్వర్ అనేది రీచ్ అవుతుంది. బట్ మనకేంటంటే వాలటిలిటీ ఎక్కువండి. హ్మ్. కంపేర్ టు గోల్డ్ చూసుకుంటే గోల్డ్ మీరన్నట్టుగా 2,000, రూ. 1,000 చేంజ్ కనపడతది. అవును. సిల్వర్ ఒకేసారి 10,000 తగ్గినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. అవును. చూసాం చాలా సార్లు. ఆ! హ్మ్. వాలటిలిటీ అనేది మనకి గోల్డ్‌తో కంపేర్ చేసుకుంటే సిల్వర్‌లో ఎక్కువుంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు 2,00,000 రీచ్ రీచ్ అయిన అవుద్దంటారు. తర్వాత మళ్ళీ 10,000 తగ్గినా ఆశ్చర్యపోక్కర్లేదు. తగ్గొచ్చు. అట్లా అన్నమాట. హ్మ్. అంటే అంటే దాని డెఫినైట్‌లీ వాలటిలిటీ. ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాడేవాళ్ళేంటంటే, వాళ్ళు అనుకున్న అమౌంట్ రీచ్ అవ్వగానే డెఫినైట్‌లీ దాన్ని మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు గదా! అవునండి. అవును. సో, సో మేము చాలా మంది మా క్లయింట్స్ ఏంటంటే 1,60,000 దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ 1,40,000 కూడా వచ్చింది సిల్వర్ అవును. హ్మ్. రీసెంట్‌గా. హ్మ్. 1,40,000 వచ్చినప్పుడు మేము చెప్పామన్నమాట. ఎవరైనా బై చేసుకోవాలి అనుకుంటే హ్మ్. ఎప్పుడైనా సిల్వర్ గాని కరెక్ట్ అయిందనుకోండి బై చేసుకోండి. హ్మ్.
డోంట్ బై ఎట్ హైయర్ లెవెల్స్. ఎప్పుడైతే కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుందండి. గోల్డ్‌లో రైట్. కాదు, సిల్వర్‌లో కరెక్షన్స్ జరుగుతాయి. రైట్. మీరందరూ గూడా ఏంటంటే కొంచెం దాన్ని గమనిస్తూ ఉండాలి. సిల్వర్ ఎప్పుడు తగ్గింది? 10,000 తగ్గిందా? ఓకే. 7,000 తగ్గిందా? 8,000 తగ్గిందా? కొంచెం మీరు సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు బై చేసేసుకుంటూ ఉంటే దట్ విల్ బి ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. రైట్. ఇది కూడా ఓకేనా. సో కరెక్టే. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ద సిల్వర్. ఎప్పుడెప్పుడైతే కరెక్షన్ వచ్చిందో అప్పుడప్పుడు ఓ 5,000 10,000 మీ దగ్గర ఎంత ఉంటే అంత సిల్వర్ ఈటీఎఫ్స్‌లో మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే. దానికేం లిమిట్ ఏమీ లేదు. ఇప్పుడు మీరెళ్లి ఫిజికల్‌గా కొనాలి అంటే మనకి ఇబ్బంది గానీ, గోల్డ్ ఇవన్నీ డిజిటల్‌లో ఈటీ కొంటున్నాం కదా! కరెక్ట్. ఈజీగా మీరు ఆ స్ట్రాటజీనైతే అందరూ ఫాలో అవ్వండి. దట్ విల్ గివ్ యూ ఎ గుడ్ రిటర్న్స్. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు మనకి బంగారం రేట్ మీద అమెరికా డాలర్ ప్రభావం అవ్వచ్చు, ప్రపంచంలో అవును. ఉండే పరిస్థితుల వల్ల కూడా అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అవును. కదా! సో మరి సిల్వర్ కూడా అదే ప్రభావం సో చూపిస్తదా? ఇప్పుడేంటంటే ఇప్పుడు సిల్వర్ గురించి అంతా మాట్లాడుకున్నాము. సో దాన్ని ఎలా స్ట్రాటజికల్‌గా ఎలా బై చేయాలో చెప్పాము. ఇప్పుడు హ్మ్. గోల్డ్ దగ్గరకొచ్చేద్దామండి. సో హ్మ్. గోల్డ్ ఈస్ ఎ డిఫరెంట్ వే. హ్మ్. అదేంటంటే రిస్క్‌ని హెడ్జ్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్. అంటే ఎక్కడైనా గ్లోబల్‌లో రిస్క్ వచ్చింది అంటే ఒక్కసారిగా గోల్డ్ పెరుగుతుంది. అవును. ఎగ్జాంపుల్ మనకి యుక్రెయిన్‌లో వార్ వచ్చిందనుకోండి, హ్మ్. గోల్డ్ పెరుగుతుంది. అలానే ఇప్పుడు ట్రంప్ ఇష్యూస్ వల్ల అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయిందనుకోండి, గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడంతా కూడా డాలర్ల మీద ఇన్వెస్ట్ చేయడం మానేశారు. అమ్మో! డాలర్ కూడా కొంచెం హ్మ్. ఎకానమీ అంత బాలేదు. సో, రైట్. అందుకని వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు గోల్డ్‌లో పెడుతున్నారు. అంటే హ్మ్. రిస్క్ ఎక్కడ కనిపిస్తుందో అప్పుడు ఆ ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అంతా గోల్డ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద మేజర్ రీజన్ వై గోల్డ్ ఈస్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్. ఇంకా రిస్క్ రాగానే ఇమ్మీడియేట్‌గా అందులో పెట్టడం. మీరు అప్పుడే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి అంటే హ్మ్. గోల్డ్ పెరుగుతది ఆటోమేటిక్‌గా. ఓహ్! ఎందుకండి అలా? అదేనండి. అంటే రిస్క్ ఉంది కదా! రిస్క్ ఉంది గనేసి అందరూ వాళ్ళు అందులో అమ్మో! తీసేసుకొని ఇదేదో కొంచెము స్టాక్ మార్కెట్స్‌లో అంటే ఎకానమీలో కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ రాగానే, రాగానే లేదు అంటే అక్కడ ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. ఎకానమీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. యూఎస్ ఎకానమీ ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా హ్యూజ్ డెట్ ఉంది. హ్మ్. అలానే యూఎస్ డాలర్ అంత స్ట్రాంగ్ కాదు. అప్పుడున్నంత యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా అంత ఇలాంటి రీజన్స్ రాగానే ఇమ్మీడియేట్ ఎక్కడ పెడతారు చెప్పండి? డెఫినైట్‌లీ గోల్డ్ మీద పెడతారు ఎందుకంటే ఆబ్వియస్‌లీ. దే ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ సేఫ్. ఎక్కడ కూడా వాళ్ళకి సేఫ్‌గా అనిపించట్లేదు. హ్మ్. డాలర్‌లో పెడదామంటే సేఫ్‌గా అనిపించట్లేదు. ట్రెజరీ బాండ్స్‌లో సేఫ్‌గా అనిపించట్లేదు. ఈక్విటీ మార్కెట్‌లో సేఫ్‌గా అనిపించట్లేదు. హుహు. సో, ఎక్కడ పెట్టాలి చెప్పండి? అంటే దే విల్ పార్క్ ద మనీ వేర్ దే ఫీల్ సేఫ్. రైట్. సో, ఇలా ఒక సేఫ్టీ హెవెన్ లాగా గోల్డ్‌ని చూస్తారు. సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సేఫెస్ట్ బంగారం అన్నమాట. అనేది. అది హ్మ్. ఏంటంటే పార్క్ చేయడం వరకేనండి. హ్మ్. అంటే పార్క్ చేస్తారు. అది ఎన్ని రోజులు వాళ్ళు రిస్క్ ఫీల్ అవుతారో అన్ని రోజులు గోల్డ్‌లో ఉంటుంది. హ్మ్. మళ్ళీ వెన్ మళ్ళీ ద థింగ్స్ మారుతుంది. ఆర్ క్లియర్. అంటే హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు పీస్ టాక్స్ స్టార్ట్ అయ్యాయనుకోండి. హ్మ్. యుక్రెయిన్, రష్యా వార్ కొంచెం రైట్. తగ్గిపోయిందనుకోండి. తగ్గిపోయింది. మళ్ళీ అమౌంట్ తీయడం స్టార్ట్ చేస్తారు గోల్డ్ హ్మ్. నుంచి. హ్మ్. మళ్ళీ అలానే ఎకానమీ కొంచెం బావుంది. మంచి మంచి ప్రైజెస్‌లో మనకి స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు మనం బై చేయొచ్చంటే మళ్ళీ గోల్డ్ నెమ్మదిగా కొంచెం తగ్గుతుంది. అక్కడి నుంచి మనీ అంతా మళ్ళీ రైట్. ఫ్లోట్ అవుతూ కానీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకొకటేంటంటే పెరగడం అనేది బాగా పెరుగుతుంది. అది హ్మ్. 20,000 పెరుగుతది, 30,000 పెరుగుతది. బట్ స్టిల్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ మళ్ళీ నార్మల్ అయిపోయాక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరిగాక కూడా తగ్గడం అనేది మరి అదే రేంజ్‌లో ఎందుకంటే రివర్సల్ రావట్లేదు. ఒక రీజన్ తర్వాత ఇంకో రీజన్ వస్తుందండి. ఆ! అంటే ఒకవైపు ఓకే. ఇప్పుడు న్యూక్లియర్ అదే వీళ్ళిద్దరూ అంటే ఈ రష్యా, రష్యా, ఉక్రెయిన్ యుక్రెయిన్ అయిపోయింది. కొంచెం పీస్ టాక్స్ ఉన్నాయి. హ్మ్. తగ్గిపోయాయి అనగానే మీకేమనిపిస్తుంది? గోల్డ్ అనేది కొంచెం తగ్గాలి. హ్మ్. ఓకే. కొంచెం తగ్గింది. మళ్ళీ ఏమవుతుంది? ట్రంప్ ఏదైనా టారిఫ్ వార్ హ్మ్. అనేది పెట్టారు. లేదు అక్కడ జాబ్స్ అనేవి లేవు. ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు ఒక 10థ్ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయండి. అంటే హ్మ్. ఎప్పుడైతే యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటారో, ఇక వాళ్ళు అక్కడ ఎందుకు పెడతారు చెప్పండి? రైట్. సో, ఆ అమౌంట్‌ని ఎక్కడ పెడతారు? తీసుకొనెళ్ళి మళ్ళీ గోల్డ్‌లో పెడతారు. సో, హ్మ్. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ వైపు ఎళ్ళిపోతుంది. సో, రైట్. ఈ విధంగా వాళ్ళు అంటే గోల్డ్ పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా! హ్మ్. సో, తగ్గేటప్పుడు కొంచెం తగ్గుతుంది. పెరిగేటప్పుడు మాత్రం ఏదో ఒక రీజన్‌తోని భారీగా డిఫరెంట్ పెరిగిపోతుంది. రీజన్స్‌లోని పెరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల మీకు సిల్వర్‌లో తగ్గినంతగా మీరు గోల్డ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంటే చాలామంది హ్మ్. వీడియోస్‌లో 50,000 అయిపోతది. గోల్డ్ ఇట్స్ 70,000 ఇంపాసిబుల్. అయిపోతది. ఇలాంటివి ఏవి నమ్మకండి. అసలు హ్మ్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. అంతలాగా మీకు గోల్డ్ అనేది అంత అంత తగ్గదు. తగ్గదు. అంత అంటే తగ్గదు. ఎక్కడి వరకి ఒకవేళ తగ్గినా ఎంత ఇప్పుడు అమౌంట్ వరకి రావచ్చు? మనకేంటంటే ఇప్పుడు 1,50,000 ఈ రేంజ్ వరకు అనుకుంటున్నామండి. హ్మ్. ఇంతవరకు గోల్డ్ ఉండొచ్చు. హ్మ్. ఈ రేంజ్. అంటే ఇప్పుడు 1,25,000 ఆ! నుంచి 1,00,000 24 క్యారెట్స్ ఆ! 1,20,000, 30 అలా అంతే. ఉంటుంది. 10 హ్మ్. గ్రామ్స్ 24 క్యారెట్స్ ఎంతనుకున్నాము? 1,25,000 నుంచి 30 వరకు. 1,50,000 ఆ! అట్లా. ఓకే. సో, ఎప్పుడైతే 1,40,000, 50 ఉందనుకోండి, కొంచెం తగ్గిన తర్వాత బై చేసుకోండి. హ్మ్. సో, ఈ రేంజ్‌లో ఉండొచ్చు అనేది మా అందరూ అనలిస్ట్‌లు చెప్తూ ఉన్నారు. ఏది 1,25,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్. హ్మ్. అది 1,50,000
60,000 వరకు వెళ్తుంది ఈ సిచ్యువేషన్స్‌లో. హ్మ్. మళ్ళీ ఏదైనా వార్ సిచ్యువేషన్ వచ్చింది, హ్మ్. మళ్ళీ యూఎస్‌లో ఎకానమీస్ ఏమైనా తగ్గాయంటే మళ్ళీ అది పెరుగుతుంది గదండీ! హ్మ్. సో, దీస్ డెఫినెట్‌లీ. ఆర్ ఆల్ ద థింగ్స్. సో, గోల్డ్‌లో ఎప్పుడూ కూడా మన పోర్ట్‌ఫోలియోలో మేమందరికీ చెప్తామండి. హ్మ్. పోర్ట్‌ఫోలియోలో 15% హ్మ్. మినిమమ్ హ్మ్. మీరు గోల్డ్‌లోని ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాము. బట్ ఫిజికల్ గోల్డ్ కాదు. హ్మ్. సో, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ త్రూ డిజిటల్ గోల్డ్‌లో, రైట్. గోల్డ్ ఈటీఎఫ్స్‌లోని మీరు పెట్టుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఈక్విటీలోనే మొత్తం పెట్టామనుకోండి, అది హ్మ్. తగ్గిపోతే హ్మ్. రైట్. యూ ఫీల్ లాసెస్. అలానే మనం మొత్తం రియల్ ఎస్టేట్‌లో పెట్టారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు రియల్ ఎస్టేట్‌లో ఏం రిటర్న్స్ రాలేదనుకోండి. అవును. మీరు స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే! మనకి ఎక్కడ పెట్టినా ఈ సంవత్సరం ఈక్విటీలో పెట్టినా రిటర్న్స్ రాలేదు. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో పెట్టినా రిటర్న్స్ రాలేదు. అలానే ఇప్పుడు ఎఫ్‌డీస్ ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు గదండీ! హ్మ్. లాస్ట్ మనకి 9th రోజు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ ఇంకొంచెం 0.25% పెట్టారు. సో, ఎవరైతే ఎఫ్‌డీస్‌లో పెట్టుకున్నారో సో, బెటర్ అండి. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ ఎనీ మోర్. ఇక హ్మ్. ఎఫ్‌డీస్‌లో పెట్టుకోవడం కన్నా ఈ గోల్డ్‌లో కొంచెం అట్‌లీస్ట్ మీరు డిజిటల్‌గా పెట్టుకుంటే కొంచెం రిటర్న్స్ అయినా వస్తాయి. లేదు అంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎఫ్‌డీస్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ చేంజెస్ అవుతూ ఉంటాయండి. హ్మ్. ఈక్విటీలో రైట్. ఒక రకంగా చేంజెస్ ఉంటాయి. ఎఫ్‌డీస్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. సో, ఈ గోల్డ్‌లో అనేది ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి? హ్మ్. ఎలా పెట్టుకోవాలి? సో, ఫిజికల్ గోల్డ్ అయితే అబ్సల్యూట్‌లీ నో అని చెప్తామండి. సో, హ్మ్. ఈ గోల్డ్ పెట్టేటప్పుడు మనము గోల్డ్ ఈటీఎఫ్స్ మనకి కొటెక్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. రిలయన్స్ గోల్డ్ నిప్పాన్ ఇలా చాలా ఈటీఎఫ్స్ మనకి మార్కెట్‌లో ఉండండి. ఇప్పటికే కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ పెడుతూ ఉన్నారు. సో, హ్మ్. మళ్ళీ ఇందులో అందరికీ చెప్పేదేంటంటే ఈ గోల్డ్‌ని డిజిటల్ మనీలో కొనేటప్పుడు యాప్స్‌లో కొనొద్దు అని సెబీ కూడా చెప్తుందండి. ఈ ఓకే. మధ్య బాగా అలవాటయిపోయింది. ఏంటి ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రూ. 100 కూడా గోల్డ్ కొనడం. అరే! ఒక రూ. 1000 కూడా గోల్డ్ కొంటున్నారు. ఏ యాప్ కనబడితే ఆ యాప్ అంటే పేటీఎంలు, అవును. వాలెట్సు హ్మ్. ఎక్కడ పడితే అక్కడ ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌లో మీరు గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్‌ని డిజిటల్‌గా అలా బై చేయకండి. మీరు గోల్డ్‌ని ఇలా ఎలక్ట్రానిక్ వేలో మీరు బై చేయాలంటే ఈటీఎఫ్స్ ఈస్ ద బెస్ట్ హుహు. అండ్ సేఫెస్ట్ అండి. మీరు అక్కడ మళ్ళీ మీరు మనీ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. అవును. మీరు ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌లో మీరు డిజిటల్ గోల్డ్ అయితే కొనకండి. ఎస్పెషల్లీ ఇది మీకు అందరికీ చెప్తున్నాము. గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారానే పెట్టండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. హ్మ్. బట్ మీరు అలా ఏ యాప్స్‌లో పడితే ఆ యాప్స్ ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసేసుకొని హ్మ్. ఏదో మనం బట్టలు రైట్. కొనుక్కుంటున్నట్టుగా మనము గోల్డ్‌నయితే అలా బై చేయకండి. చేయకూడదు. హ్మ్. సో, మాధవి గారు జనరల్‌గా ఆఫ్‌కోర్స్ మన భారతీయులకి బంగారం అనేది ఒక ఎమోషన్ అనే అవును. చెప్పుకోవాలి. సో, ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు. అయితే మన భారతీయ కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా అవుతూ ఉంటుంది గదా! సో, అవునండి. అట్లాంటి టైంలో మరి గోల్డ్ మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం సో, ఉందంటారు? ఎప్పుడైతే మన రూపీ డిప్రిషియేట్ అవ్వడం అంటారండి. హ్మ్. సో, ఇది ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది రీసెంట్‌గా. ఓకే. అంటే ఒక డాలర్‌ని మనం ఎగైనెస్ట్‌గా రూపీకి మనం మాట్లాడుకుంటే రూ. 90 పెట్టాల్సొస్తుంది. హ్మ్. ఒక డాలర్. హ్మ్. అంటే అది లాస్ట్ మనం ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే 85 రూపీస్‌కే ఒక డాలర్ అనేది మనకుండేదండి. సో, ఓకే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది. హ్మ్. అంటే మన రూపీ వాల్యూ అనేది పడుతూ దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే మనం అన్నీ కూడా ఆయిల్ అవన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, రైట్. మన మనీ కరెన్సీ అనేది ఎక్కువగా కన్వర్ట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. ఉంటుంది. కన్వర్ట్ అయిపోతుంది. ఒకవైపేమో ఎఫ్ఐఐస్ ఇన్‌ఫ్లోస్ తగ్గాయి. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల మనకి ఎక్స్‌పోర్ట్స్ తగ్గాయి. సో, ఒక రకమైన ఇంబాలన్స్ అనేది మార్కెట్‌లో క్రియేట్ అయిందండి. దీనివల్ల డెఫినెట్ ఇంకా గోల్డ్ పెరుగుతుంది. ఇండియాలో ముఖ్యంగా. ఎందుకంటే మనం ఇండియాలో మనం అక్కడ యూఎస్‌డీలో మాట్లాడుకుంటామండి. హ్మ్. ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ. అవును. ఇంటర్నేషనల్ కమోడిటీని మనం ఏం 4200, 4180 అనేది మనకి డాలర్స్‌లో వాళ్ళు చెప్తారు. మరి ఈ డాలర్స్‌ని మన ఇండియాలో కరెన్సీలో మార్చుకునేటప్పుడు పెరిగింది గదండీ! డెఫినైట్‌లీ. యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ పెరిగింది తక్కువే. హ్మ్. కానీ మన రూపీ డిప్రిషియేట్ వల్ల మనకి ఎంత కాస్ట్ అయిపోతుంది. ఓహ్! ఓకే. హ్మ్. ఎందుకంటే మన రూపీ పడిపోయింది కదండీ! సో, హ్మ్. దానివల్ల అప్పట్లో మీరు ఒక 4, 5% ఓన్లీ ఈ రూపీ డిప్రిషియేట్ వల్లే మన గోల్డ్ అనేది ఇంత అవును. కాస్ట్‌లీ అయిందండి. సో, రూపీ ఇంకా డిప్రిషియేట్ అయితే గోల్డ్ ఇంకా పెరుగుతుంది. హ్మ్. ఇండియాలో, ఇండియాలో భారతదేశంలో. హ్మ్. మనకి. సో, ఇది కూడా ఒక కారణంగా మనము చెప్పొచ్చు. సో, దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ కూడా ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల పెరుగుతుంది. దానివల్ల గోల్డ్ కూడా పెరుగుతుందండి. సో, పెరిగే అవకాశం ఫ్యూచర్‌లో ఉంది. ఇంకా రూపీ పడిందనుకోండి ఇంకా గోల్డ్ పెరుగుతుంది. హుహుహు. ఓకే. కొంచెం రూపాయి బలపడితే మన ఇండియాలో అయితే కొంతవరకి తగ్గే అవకాశం ఉంది. కొంచెమేనండి. అంటే అదే చాలా వరకు ఇప్పుడు టఫ్‌గానే కనిపిస్తుంది. సో, కంట్రోల్ చేయడము. ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అనేది చాలా అవుతూనే ఎక్కువగా ఉంది కాబట్టి. జరుగుతుంది. దానివల్ల స్టాక్ మార్కెట్ గూడా పడిపోయింది. ఈ రూపీ హ్మ్. డిప్రిషియేట్ వల్ల. సో, మళ్ళీ మొత్తం మనీ అంతా ఎటెళ్తోంది? ఈ హ్మ్. గోల్డ్ వైపు వెళ్తుంది. సో, రైట్. గోల్డ్ పెరగడానికి అయితే మాత్రం చాలా కారణాలున్నాయి. ఈ మధ్య కాలంలో తగ్గేటట్టయితే ఏం కనిపించట్లేదు.
ఓకే అండి. మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదండీ! మనకి ఇప్పుడు నేను చెప్పినట్లు బంగారం అనేది ఒక ఎమోషన్ అనమాట. మనకి అది ఒక అంటే మన సొంత ఆస్తిలా చూస్తూ ఉంటాం. బంగారాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది కానీ స్టిల్ భారతీయులకి ఇది లిటరల్లీ ఒక ఎమోషన్. అయితే ఇటుపక్క బంగారం పెరుగుతోంది. ఇటు వెండి కూడా పెరుగుతుంది. బట్ రెండిట్లో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యొచ్చు. ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా వాడుకుంటే మనం కూడా దాని ద్వారా లాభపడొచ్చు అని చెప్పారు మాధవిరెడ్డి గారు. అండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఏ టైంలో చేస్తున్నాం? దానివల్ల మరి మనకు నిజంగా రిటర్న్స్ వస్తాయా? ఇలాంటి కొంచెం ఆలోచించుకొని చేస్తే మనం గూడా మనకి గోల్డ్ కొన్నట్టు ఉంటుంది. అలా అని చెప్పేసి దానికి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో, పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఏదేమైనప్పటికీ భారీగా హెచ్చుతగ్గులుంటాయనైతే ఇప్పట్లో మనం ఏం చెప్పలేం కాబట్టి తగ్గుతాయని క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఒకవేళ మీకు ఆ ప్లాన్స్ ఉంటే పర్టిక్యులర్ టైం ప్లాన్ చేసుకొని కొనుక్కోవడం అనేదైతే ఇంపార్టెంట్. థాంక్ యూ సో మచ్ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.